ఎరా తమ్ముడు, ఏంటి పనోడు రాలేదండి వాళ్ళ? రాలేదన్నా. కుర్రోళ్ళు కలిసిస్తే మనమే చేసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావురా? ఈసారి నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాలే అన్నా. ఏదైనా నీ మంచి కోరే చెప్తున్నాను రా. వస్తున్నాడు మహారాజు. వాడు మేసిరా నువ్వు మేసిరా ఎవడో తెలియట్లా నాకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు అంత కలిసిచ్చావు అనుకో, నువ్వు ఇంకో షెడ్లోకి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఎరా, అసలు నువ్వు మనిషివేనా? నేను ఎందుకు రా సెలవు పెట్టావు? షాప్కి ఈ టైంకి రా వచ్చేది. ఇలా అయితే నేను ఈ షాప్ దివాలా తీయాల్సిందే. అయినా నువ్వు ఇదే పద్ధతిలో ఉంటానంటే రేపటి నుంచి షాపుకి రామాకు. అన్నయ్య, సరిపోద్దా అయితే తిట్టడం? ఇంకొంచెం డోస్ పెంచమంటావా? జీతం తీసుకుంటున్నారని వాళ్ళు అలసైపోయారన్నా. వాళ్ళు కష్టపడిన దానికే డబ్బులు తీసుకుంటున్నాడు. ఓనర్లు అయిపోయినంత మాత్రాన మనం గొప్పలు అయిపోయినట్టేనా? అయినా ఏ తప్పు చేయకుండానే మనం ఈ స్థాయికి వచ్చేసామా? వాడేం పెద్ద తప్పు చేశాడని. నాకు యాక్సిడెంట్ అయి 4 రోజులు ఇంట్లో ఉంటే వాడే షాప్ చూసుకుంటూ ప్రతి ఒక్క రూపాయి తీసుకొచ్చి నాకు లెక్క అప్పు చెప్పాడు. ఏ వ్యాపారంలోనైనా వర్కర్ని మన సొంత మనుషుల్లా చూసుకుంటే మన అనుకుని వాళ్ళు కష్టపడతారు. తిడితేనో కొడితేనో మన దగ్గరే పనిచేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. నాకు ఇస్తే ఇచ్చావు కానీ సలహాలు ఇంకెవరికి ఇవ్వకు. ఇంకోసారి దయచేసి షాప్ దగ్గరికి రావద్దు.